డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము ఒక్కొక్క భావానికి సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు అనేక వీడియోల్లో తెలియజేస్తూ వచ్చాం. ఆ విధంగా మేషము అనే భావము ఆ జాతకులకు ఎలాంటి ఉపయోగాన్ని ఇవ్వదు. అది అవసరమైన సమయంలో మనకి ఉపయోగపడకపోవడం వల్ల ఆ భావము ఎవరి లగ్నానికైనా ఎన్నవ భావముగా వచ్చినా ఆ భావము యొక్క కారకత్వాలు గాని, ఆ భావము యొక్క బంధుత్వ కారకత్వాలు గాని, గుణాధీశాలు గాని ఆ జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఉపయోగపడవు. అక్కడి నుంచి మనకు రిటర్న్ గిఫ్ట్స్ అనేవి రావు. ఒకవేళ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెడితే ఆ సమయంలో ఆ జాతకులు దానిని అందుకోవడానికి సిద్ధంగా ఉండరు. అప్పుడున్నటువంటి పరిస్థితులకి అక్కడ వస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ కి సంబంధం ఉండదు అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 12 భావాలలో కూడాను మిథునము అనే భావము ఒకరి జాతకములో వారి లగ్నము ఏదైనా గాని ఆ లగ్నములో నుండి మిథునము అనే భావము ఎన్నవ భావముగా వస్తుందో ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని, ఆ కారకత్వాలని మనము బట్టబయలు చేయకూడదు, రహస్యంగా ఉంచాలి, పోస్టులు వేసి అతికించకూడదు. మనము తెలియకో తెలుసో ఆ విషయాన్ని మనం బయటికి చెప్పేస్తే మన జీవితంలో ఎప్పటికీ అది మనకు జరగదు. అది ఒక గ్యాసిప్ భావము. కాబట్టి ఈ 2 భావాలలో మనకు ఏదేని ఒక భావము మన లగ్నము నుండి ఎన్నవ భావముగా వచ్చినా ఆ 2 భావాలకు సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మీరేమిటండి ఒక భావము మేషభావం అన్నారు, ఆ మేషభావానికి మన లగ్నం ఏదైనా ఎన్నవ భావముగా వచ్చినా వారి వల్ల ఉపయోగం ఉండదు అంటున్నారు. ఉదాహరణకి నాది తులాభావము, తులాభావానికి తులా లగ్నానికి 7వ భావముగా వస్తుంది కాబట్టి నా యొక్క భాగస్వామి వల్ల గాని పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో గాని నాకు యూజ్ ఉండదు అంటే ఖచ్చితంగా యూజ్ ఉండదు. మీరు రిటర్న్ గిఫ్ట్స్ ను పొందలేరు వారి నుండి. మీకు కావలసినటువంటి క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ప్రేమ కావచ్చు, అనురాగం కావచ్చు, ఏ విషయాల్ని మీరు ఆశిస్తారో వారి నుండి మీరు పొందలేరు. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా వాళ్ళు తీసుకుంటారు కానీ తిరిగి వారు రిటర్న్ ఇవ్వడానికి వారికి ఆ ఫీలింగ్ అనేది రాదు అనేది మనం చెప్పుకున్నాం. అదే ఉదాహరణకి వృశ్చిక లగ్నము తీసుకుంటే వృశ్చిక లగ్నానికి ఈ యొక్క 6వ భావముగా వచ్చే మేషము అనేది ఉంటుంది కాబట్టి మీరు లోన్కు వెళ్ళకూడదు, లేదా అప్పు చేయకూడదు, అప్పు తీసుకోకూడదు. జాబు పరంగా మీరు ఎంత సర్వీస్ చేసినా దాని నుండి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు.
కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకి వెళ్ళండి, మీరు చాలా బాగా సంపాదించుకుంటారు అంటున్నాం. అదేవిధంగా మిథునము అనే భావాన్ని తీసుకుంటే, ఉదాహరణకి ధనుస్సు అనే లగ్నానికి మిథునం అనేది 7వ భావం వస్తుంది. కాబట్టి మీరు వివాహ సమయంలో దాన్ని ఎక్కువగా పదిలపరచుకోవాలి కానీ, రహస్యంగాను తక్కువ మందిని పిలిచి వివాహాలని చేసుకోవాలి కానీ, ఎక్కువ మంది తీసుకుని ఫంక్షన్లు పెట్టి సెలబ్రేషన్స్ చేసి వైభవంగా పోస్టులు అయితే అతికించి ఎక్కువ మందిని ఫంక్షన్ పిలిచి మీరు కానీ సెలబ్రేట్ చేసుకుంటే వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది అని కూడా చెప్తుంటాం. అంటే గ్యాసిప్ చేయకూడదు. దేన్నైతే మనం గ్యాసిప్ చేయకూడదో దాన్ని మిథున భావంగాను, ఏదైతే మనకి ఎంత చేసినా దాని నుండి రిటర్న్ రాదో దాన్ని మేషభావంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మన జీవితంలో ఇంతేనా, ఇవి 2 భావాలతో మన జీవితం గడిచిపోవలసిందా అంటే, మనకంటూ ఒక అదృష్టాన్ని అవకాశాన్ని ఇచ్చే భావం ఏమైనా ఉందా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అని మనం క్వశ్చన్ వేసుకోగలిగితే దానికి సమాధానంగా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అయితే 12 భావాలని ఆ భావముతో పోల్చి నేను మీకు చెప్తాను. అందులో ఒక్కొక్క భావానికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, అక్కడ మనకు అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని మనం ఆ సమయంలో ఉపయోగించుకోకపోతే ఎలాంటి ఇబ్బందులు పడుతామన్న విషయాలు కూడా తెలుసుకుంటాము. పెద్దవారు చెప్తుంటారు ఏమిటంటే, అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది, అయితే దురదృష్టం మాత్రము తలుపు తెలుసుకునేంత వరకు కొడుతూనే ఉంటుంది అని. ఆ యొక్క మాట ఇక్కడ ప్రతి ఒక్కరికి యూనివర్సల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వారందరికీ కూడాను వారి అదృష్టాన్ని వారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు స్పందించకుండా దానిని చేతులారా వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత అయ్యో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చిందండి, నాకు వద్దు, నేను చేయను, నాకు కూడదని చెప్పేశాను, అందువల్ల నేను ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేవారు ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు ఒక్కొక్క భావాన్ని లగ్నంగా మార్చుకుని ఏ భావం మీకు అదృష్టాన్ని ఇస్తుందో ఆ సమయంలో మీరు ఎందుకు దాన్ని వదిలేస్తున్నారో కూడా పరిశీలిస్తాం. అయితే ఆ భావం ఏమిటో మొదట మీకు చెప్పేస్తాను. అదేమిటంటే కాలపురుషునికి 4వ భావముగా వచ్చే కర్కాటకము అనే భావము మీకు అవసరమైనప్పుడు అదృష్టాన్ని మీ చేతిలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ సమయంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని మీరు చేతులారా వదులుకోవడం వల్ల తిరిగి మీరు ఆశించినప్పుడు అది రాకపోవడము, అదే అవకాశం వేరే వాళ్ళు చేజిక్కించుకుని ఆ అదృష్టాన్ని వాళ్ళు పొంది సంతోషంగా ఉన్నప్పుడు దాన్ని చూసి మీరు మనోవేదన పొందడము, అయ్యో వెళ్ళిందే, వెళ్ళిపోయిందే, ఆ అదృష్టం నన్ను దాటి వెళ్ళిపోయిందే, వారు ఎంతో సుఖంగా ఉన్నారే అన్నటువంటి ఫీలింగ్ లో జీవితకాలము బాధపడము, ఆ తర్వాత అది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రాకపోవడం కూడా జరుగుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. కాలపురుషునికి 4వ భావంగా వచ్చే కర్కాటకము ప్రతి ఒక్కరికి అదృష్టాన్ని కలిగించే భావంగా మనం చెప్తున్నాం. అది ఎలాగంటే అది మనకే కాదు, దేవతలకైనా రాక్షసులకైనా గాని సంపదలు సృష్టించే అమృతాన్ని పొందే విధంగా ఆ క్షీర సముద్రాన్ని చిలికి అందు నుంచి ఒక అమృతమే కాదు, దాంతోపాటు విషము మరియు దాంట్లో నుండి లక్ష్మీదేవి, అలాగే దాని నుండి ఆ సముద్రం నుండి మనులు, మాణిక్యాలు, ఈ విశ్వానికి కావలసిన సర్వ సంపదలు, కామధేనువు, కల్పతరు అన్నట్టుగా అక్కడి నుంచి అనేకమైనటువంటి విషయాలు పుట్టాయి. అది మనకు అదృష్టాన్ని కలిగించడానికి మీ లగ్నం ఏదో చూడాలి. మొదట ఉదాహరణకి మీ లగ్నం ధనుర్లగ్నం అనుకుందాం. ఈ ధనుర్లగ్నానికి 8వ భావంగా వచ్చే ఈ కర్కాటకం మాకు ఏ విధంగా మంచి చేస్తుందండి,
ఎనిమిదవ భావానికి పెద్దగా కారకత్వాలు ఏమి ఉండవు కదా అనుకోవచ్చు. లేదు, ఎనిమిదవ భావాన్ని మించినటువంటి భావం ఏమీ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే బాగా గమనించండి, మనము ఈ జన్మలో పుట్టినప్పుడు మనకు ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నం నుండి 10వ భావము మనం ఈ జన్మలో మనం చేయగలిగే కర్మను, మనం చేయగలిగే ప్రొఫెషన్ ని తెలియజేస్తే, పూర్వజన్మలో మీరు ఏమి చేశారు అని తెలియజేసే భావం ఏమిటి తెలుసా? మీ లగ్నం నుంచి 8వ భావం. 8వ భావానికి సంబంధించినటువంటి కర్మను మీరు కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఈ జన్మలో ఈ పుట్టుకను ఎత్తారనేది తెలియజేస్తుంది. అప్పుడు 8వ భావానికి సంబంధించినటువంటి కార్మిక రిజిస్ట్రీ, 8వ భావాధిపతి తీసుకున్నటువంటి కర్మ, ఆ నక్షత్రంలో ఏ నక్షత్రం మీకు పాయింట్ గా పడుతుందో దాన్ని చూసి ఆ కర్మ రిజిస్ట్రీ గాని మీరు గాని కరెక్ట్ గా యాక్టివేట్ చేయగలిగితే ఈ జన్మలో పూర్వ జన్మలో చేసినటువంటి పాపాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది పెద్ద సబ్జెక్ట్లే అండి, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే 8వ భావం అనేది ఒక రిటైర్మెంట్ స్థానం, ఒక రహస్య స్థానం. అదే చాలా మంది చెప్తుంటారు గొడవలు, రచ్చలు, రగడలు, యాక్సిడెంట్లు, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే కొన్ని సంఘటనల గురించి చెప్పేది 8వ భావం అని. దాంతోపాటు 8వ భావం అని ఏమని చెప్తారు? అమానుష స్థానము, ఒక రీసెర్చ్ స్థానము. మరి ఇప్పుడు మనము అందరు కూడా అందరికీ రిటైర్మెంట్ వస్తుంది ఒక వయసులోకి వెళ్ళిన తర్వాత. ప్రతి సంవత్సరం కష్టపడుతూనే ఉంటాం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే హ్యాపీగా ఇంకా చాలు, ఈ జీవితము కష్టపడింది, ఇంకా రెస్ట్ తీసుకుంటాం, మన బిడ్డలు పెద్దోళ్ళు అయినారు, వాళ్ళ యొక్క ఆదరణలో మనం జీవిస్తాం అనుకుంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, ఉద్యోగం చేసిన రిటైర్మెంట్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఫండ్ వస్తుంది, అంటే ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటిది వస్తుంది, పిఎఫ్ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఒక ఎల్ఐసిలోనో ఏదో డబ్బు పెట్టుకుంటారు. ఆ డబ్బు మెచ్యూరిటీ అయ్యి మీ దగ్గరికి వస్తుంది. దానిని అనుభవించాలి. అలాగా అనుభవించాలంటే ఏమిటంటే ఈ ధనుర్లగ్నానికి సంబంధించినటువంటి వారికి 8వ భావము ఏ రూపంలో అదృష్టాన్ని ఇస్తుందంటే ప్రావిడెంట్ ఫండ్ రూపంలో అదృష్టాన్ని ఇస్తుంది. మెచ్యూరిటీ అయినటువంటి ఒక ఫండ్, అది కూడా ఫండే. అంటే ఏమిటంటే ఒక విధంగా ఒక నిధిలాగా, ఒక ట్రెజరీ లాగా, ఒక దాచిపెట్టినట్టు ధనము రోజు రోజుకి పెద్దదయ్యి అది మన అవసాన దశలో, మన యొక్క రిటైర్మెంట్ స్థానంలో ప్రశాంతంగా జీవించాలన్న సమయంలో వచ్చేదాన్ని అది అంటారు. అప్పుడు మీరేం చేయాలంటే దానికి తగినటువంటి ప్లాన్స్ ముందుగానే వేయాలి. వేయకపోయినా మీ దగ్గరికి ఆ అదృష్ట రూపంలో ఒక ఎల్ఐసి ఏజెంట్ కావచ్చు, లేకపోతే మీకు సంబంధించినటువంటి ఒక ట్రెజరీ సంబంధమైనటువంటి విషయాలను తెలియజేసే ఒక వ్యక్తులు ఏదో ఒక రూపంలో వచ్చి మీకు మళ్ళీ కనెక్ట్ అవుతారు, కాంటాక్ట్ అవుతారు. అప్పుడు అవసరం లేదండి, మాకెందుకండి, ఇప్పుడేమో సాఫీగా జరుగుతా ఉందండి, ఇంకా మేము డబ్బులు సంపాదించుకొని మేము పోయేటప్పుడు ఏమైనా ఎత్తుకోపోతామండి అనే ఆలోచన లేకుండా, ఏమో చెప్పలేము కదా, రేపు మీ బిడ్డల్ని పెంచుతారు, వాళ్ళు గొప్ప ప్రయోజకులు అవుతారు, ఇతర దేశాల్లో ఉంటారు, సరైన సమయానికి మీకు అందుబాటులో లేకపోవచ్చు, లేకపోతే దురదృష్టవశాత్తు మీ బిడ్డలే మీకు వ్యతిరేకం కావచ్చు, మీరు కష్టపడిన సంపదను దాచిపెట్టుకుంటారు ఎవరో సలహా చెప్పడం వల్ల. అవునండి, ఆ రోజు వాళ్ళ సలహా చెప్పడం వల్లనే మేము ఇంత డబ్బుని మూటగట్టుకోగలిగినాము, ఈ రోజు మాకు ఎవరి యొక్క ఆదరణ లేకపోయినా మేము హ్యాపీగా జీవిస్తున్నామని వీరు జీవితానికి గడపగలరు కదా. ఇది మనం ఎందుకు ఆలోచించకూడదు? అందుకని ఎవరో ఒకరి ద్వారా మనకు ఇలాంటి సలహాలు అందుతాయి. అప్పుడు అందినప్పుడు దానిని తోచిపుచ్చకుండా, వదిలివేయకుండా, అదృష్టంగా భావించి ఎవరైతే ఈ ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వారు ఉంటారో వారు కానీ చేయగలిగితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అదే విధంగా ఈ ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వారికి వారి జీవిత కాలంలో తెలియకుండానే కొంతమంది సిద్ధులు, జ్ఞానులు, యోగులు, అలాగే అవధూతుల వల్ల పరిచయాలు ఏర్పడతాయి. ఎలా పరిచయాలు ఏర్పడతాయి? మీరేమైనా ఎత్తుక్కొని అడవులలోనో లేదా హిమాలయ పర్వతాల్లోనో లేదా గుడుల దగ్గరికి వెళ్తారనే అలాంటివి ఏమి లేదు. మీరు ఏదో సరదాగా అలాగా వెళ్తూ వస్తుంటారు, కానీ మీ దగ్గరికి ఒకరు వచ్చి ఏమండి నేను మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, దీన్ని సాధన చేయి, నేను ఒక విషయాన్ని మీకు క్లూ ఇస్తాను, దీంతో పట్టుకొని మీరు ఒక శాస్త్రాన్ని కనుక్కోండి, ఒక విధమైనటువంటి రీసెర్చ్ చేయండి, దాని వలన మీకు ఫ్యూచర్ లో మంచి యోగం వస్తుంది, మంచి కాలం ఉంది, అభివృద్ధిలోకి వస్తారు, మిమ్మల్ని అందరూ కొనియాడబడతారు మీరు అని చెప్పి ఒకరు మీకు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇవన్నీ అవసరం లేదండి, ఇవన్నీ ట్రాష్. ఎదుటి వ్యక్తి ఏదో ఆశించి కాకపోతే మా దగ్గరికి ఎందుకు వస్తాడు, మీకేం కావాలి, డబ్బులు కావాలి, ఎంత 50 రూపాయలు తీసుకోండి లేదా 100 రూపాయలు తీసుకోండి పోండి అనకుండా, అవునా ఇతను ఎందుకు మనల్ని ఎత్తుకొని వచ్చి ఈ విషయాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి ఆలోచన మీకు కలగాలి. అలా కలిగినప్పుడు ఈ ధనుర్లగ్నానికి చెందినటువంటి వారికి నిజంగా చెప్పాలంటే రాజయోగులుగా తయారైనటువంటి వాళ్ళు ఉన్నారు, మహర్షులుగా తయారైనటువంటి వారు, సాధనా శక్తుల్లో గొప్పగా ఎవరు ఊహించిన స్థాయికి ఎదిగినటువంటి వారు
అమానుష విద్యల్లో, గొప్ప విద్యలలో, అమానుష విద్యల్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. వామనాచార పద్ధతిలో ఉన్నారు, దక్షిణాచార పద్ధతిలో ఉన్నారు. నేను చెప్పేది సాత్వికమైనటువంటి విధానం ద్వారా వీరు అందరికీ ఆదర్శంగా ఎదిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా వీరి యొక్క అమ్మ కుటుంబంలో తీసుకున్నట్లయితే అమ్మకు తాత అంటే 4కి 5 భావం ఏమవుతుందంటే 8వ భావం అవుతుంది. అంటే అమ్మకు తాత కుటుంబ పరంపరలో కానీ, నాన్నకి నాన్న అంటే ఏమిటి, నాన్నకి నాన్న 9కి 9 ఏమవుతుందంటే 5 అవుతుంది. అదేవిధంగా 5కి 4 అంటే 5కి 4 అంటే 5, 6, 7, 8 8వ భావం అంటే ఎవరికి వస్తుంది, 9కి 9 అంటే తాతగారు అంటే మీ నాన్నకి నాన్నగారు. అలాగే ఆ 5కి 4 అంటే మీ తాతకు అమ్మ, కుటుంబ పరంపర కూడా 8వ భావంతో కనెక్ట్ అవుతుంది. అప్పుడు అక్కడి నుంచి మీ యొక్క వేవ్స్ అనేది అంటే మీ దగ్గరికి ఆ వేవ్స్ ఆ రూపంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తాయి. వారి యొక్క సలహాలు, వారి యొక్క జీన్స్ మీలో కనబడతాయి. అప్పుడు మాత్రం మీరు అమానుష విద్యల్లో గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరో ఒక వ్యక్తి ద్వారా, ఒక సాధకుడు ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని టచ్ చేస్తుంది. అప్పుడు దాన్ని అదృష్టంగా భావించి స్వీకరించగలిగితే మీరు గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ధనుర్లగ్నానికి చెందినటువంటి వారికి కూడాను 8వ భావము మీరు రిటైర్మెంట్ స్థానం కదా, అది ఒక LIC స్థానం కదా, ఒక ప్రావిడెంట్ ఫండ్ స్థానం కదా, మనకు తెలియని రహస్యాలని కలిగినటువంటి స్థానం కదా అనేసి విస్మరించకుండా ఏ విషయాల్ని మనం రీసెర్చ్ చేయాలన్నా వాటన్నిటినీ మనకు తెలియకుండానే ప్రకృతి మనకు అందజేస్తుంటుంది. దాన్ని పట్టుగా కానీ మీరు సాధించగలిగితే ఫ్యూచర్లో పెద్ద సైంటిస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారి పేరు వారు ఉన్న రోజులు ఉంటుంది, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడాను మారు మ్రోగుతూనే ఉంది. ఇవి మనం గమనించవచ్చు. శుభం. DNA జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని DNA వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం DNA జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ID ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. PDF కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.